పార్టీలో ఉండవలసిన వాడిని నన్ను ఓడించిన ఈ ప్రాంతానికి మూలపేటలో పోర్టిచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కంకణం కొట్టుకున్న జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి శ్రీకాకుళం అభివృద్ధికి కీలకంగా వ్యవహరించారా లేదో మీరు ఆలోచించేయమని కోరుతున్నాను. 4,360 కోట్ల రూపాయలతో మూలపేటలో పోర్టు నిర్మాణం చేయడం జరిగింది. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని 70 కోట్లతో పూర్తి చేయడం జరిగింది. ఉద్దాన ప్రాంతానికి ప్రతి ప్రాంతంలో ఈ గ్రామంలో ఉన్న ఉద్దానంలో చుట్టారాలు ఉన్న వాళ్ళందరికీ మీరు అడగండి. ఇచ్చాపురము, సోంపేట, బారువ, కంచిలి మండలాలు వాళ్ళకి అడగండి. ప్రతి ఇంటికి నీరిచ్చే కార్యక్రమాలు, శుద్ధి చేసి నీరిచ్చే కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే నువ్వు రోజు ఉదయం బయలుదేరి జగన్మోహన్ రెడ్డిని ఉదయం నుంచి సాయంత్రం వరకు దుర్భాషలతో మాట్లాడుతున్నావు. ఇది ఎక్కువ రోజులు మీకు సాగదు. మీ కుటుంబం ఈ రోజు చూసుకోండి. టెక్కల్లో ఎక్కడున్న గ్రానైట్ అంతా మీరే దోసుకుంటున్నారు. గ్రావెల్ క్వారీలు ఎక్కడ చూసిన గ్రావెల్ కొండలన్నీ మీరు దోసేస్తున్నారు. మైనింగ్ కొండలన్నీ మీరే దోసేస్తున్నారు. పాలిసింగ్ యూనిట్ అంతా కూడా మీ ఇంటి చుట్టే మీరు చూడండి. జిల్లాలో 32 మండలాలు ఉంటే ఒకే ఒక్క మండలంలో పాలిసింగ్ యూనిట్లు ఉన్నాయి. న్యాయవాదుల బృందం ఈ గ్రామాన్ని, ఈ శిబిరాన్ని సందర్శించడం జరిగింది. గత 43 రోజులుగా బల్క్ డ్రగ్ పార్క్ని ఏర్పాటు చేయొద్దని ఇక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ఉద్యమాన్ని అనేక చట్ట వ్యతిరేక కార్యక్రమాల ద్వారా అణిచివేయటానికి కూడా పోలీసులు చూస్తూ ఉన్నారు అనేటువంటిది కూడా మనకు అర్థమవుతా ఉంది. అనేకమైనటువంటి నిర్బంధ కాండలు, మహిళల మీద దౌర్జన్యాలు, గృహ నిర్బంధాలు ఇక్కడ సర్వసాధారణం అయిపోయినాయి. మేము గ్రామంలోకి ప్రవేశిస్తూ ఉంటే మేము న్యాయవాదులు కాబట్టి ఎవరిని అడిగి మనల్ని పంపించారు తప్పితే దాదాపుగా ఈ గ్రామంలో రావడానికి 3 చెక్ పోస్టులను పెట్టి ప్రతి వాళ్ళని మొత్తం పరిశీలించి వాళ్ళ ఆధార్ కార్డులు చూసి కానీ గ్రామంలోకి వదలట్లేదు అంటే నిర్బంధ కాండ ఏ తారాస్థాయికి చేరిందో మనకు అర్థమవుతా ఉన్నది. మన దేశంలో మన రాష్ట్రంలో ఒక గ్రామం నుంచి ఒక గ్రామం వెళ్ళే హక్కు ప్రతి వాళ్ళకి ఉన్నది. 30వ సెక్షన్ ఉన్నంత మాత్రాన ఇతర గ్రామస్తులు ఈ గ్రామం రాకూడదు అనేటువంటిది ఎక్కడా లేదు. ఎందుకంటే విజయవాడలో దాదాపుగా 30వ సెక్షన్ ఎప్పుడు దాదాపుగా ఉంటుంది. కానీ విజయవాడ చుట్టూ దిగ్బంధనం చేసేసి వచ్చే వాళ్ళందరినీ మీ ఆధార్ కార్డులు చూపించమని ఎప్పుడు మేము అడగటం చూడాల. అనేక సందర్భాల్లో 144వ సెక్షన్, 30వ సెక్షన్ పెట్టినప్పుడు కూడా ఆ గ్రామాల్లో మీరు సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేయొద్దు, అదేవిధంగా ఉద్యమాలు చేయొద్దు అని చెప్తారు తప్పితే గ్రామాల్లో ప్రవేశించవద్దు అనేటువంటిది ఎక్కడా చెప్పరు. కానీ పోలీసులు గ్రామాల్లో మీరెవరు రావటానికి వీలు లేదు అని చెప్తా ఉన్నారు. అంటే అదేవిధంగా ఇక్కడ కొంతమందిని వారాల పాటు గృహ నిర్బంధంలోంచి ఇంట్లో నుంచి బయటికి రానియకుండా చేస్తూ ఉన్నారు అనేటువంటి. ఇక్కడ పోలీసులకు అధికారం ఎవరిచ్చారు? గృహ నిర్బంధం మీరు ఏ విధంగా వారాలు తరబడి ఏ విధంగా చేస్తారు? ఇక్కడ జరిగేటువంటి శిబిరం అనుమతి తీసుకుని చట్ట ప్రకారం చేస్తూ ఉన్నప్పుడు చట్ట ప్రకారం చేసేటువంటి ఒక ఉద్యమాన్ని సంఘీభావం చెప్పటం చట్ట వ్యతిరేకత ఎందుకు అవుతుంది? వాళ్ళ ఇళ్లలో నుంచి బయటికి ఎందుకు రాకూడదు అని కూడా నేను పోలీసులను ఇక్కడ అడగదలుచుకున్నాను. అంతేకాకుండా వీళ్ళు చాలామంది చెప్తా ఉన్నారు ఇప్పటికే ఉన్నటువంటి మందుల ఫ్యాక్టరీ నుంచి ఏ విధమైనటువంటి రసాయనిక వ్యర్థాలు సముద్రంలోకి పోవటం లేదు, శుద్ధి చేసి పంపుతున్నారని చెప్తున్నట్లుగా రెవెన్యూ అధికారులు చెప్తున్నారని చెప్తున్నారు. కానీ ప్రజల స్వీయ అనుభవం ఏమిటన్నట్లయితే అది పెట్టిన తర్వాతే ఇక్కడ ప్రజలు అనేక మంది అనారోగ్యాల పాలవుతున్నారని, క్యాన్సర్తో అనేక మంది మరణించారని, అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ఫేక్ ప్రచారాలకు పర్ఫెక్ట్ అడ్రస్గా వైసీపీ పార్టీ మారినటువంటి పరిస్థితులు. ఫేక్ ప్రచారాలకు పరాకాష్ట ఈరోజు మనందరం కూడా కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఒక బైకర్ మద్యం సేవించి ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితుల్ని ఈరోజు తన మీడియాలో వైసీపీ పార్టీ తన నాయకుల చేత ప్రెస్ మీట్లు పెట్టించి తన బ్లూ మీడియాలో ఈరోజు బెల్ట్ కొంపలు ముచ్చింది, బెల్ట్ షాపుల మధ్యమే అంటూ
నిస్సిగ్గుగా రాసినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఈరోజు నిజంగా వీళ్ళ వైసీపీ ఫేక్ ప్రచారానికి ఇది పరాకాష్ట. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, ముఖ్యంగా తండ్రి మరణం దగ్గర నుండి, తండ్రి రాజశేఖర రెడ్డి గారి ప్రమాదం దగ్గర నుండి, వివేకానంద రెడ్డి గారి హత్య కానివ్వండి, అమరావతిని భ్రమరావతి అంటూ ఫేక్ ప్రచారం చేసినటువంటి సంఘటనల దగ్గర నుండి, ఇన్సైడ్ ట్రేడింగ్ పేరుతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు కానీ, అంతేకాకుండా మనందరికీ కూడా తెలుసు పింక్ డైమండ్ పేరుతో గగ్గోలు పెట్టినటువంటి ఫేక్ ప్రచారం కానీ, ఇవన్నీ రాష్ట్రంలో కోడికత్తి కేసులు కానీ, ఇవన్నీ కూడా ఈరోజు వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారానికి ఒక లెక్క అయితే, ఈరోజు శవ రాజకీయాలకు రాబంధువులు కూడా సిగ్గుపడేటువంటి విధంగా జగన్మోహన్ గారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చూడండి ఎంత దురదృష్టం అంటే మనం అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో మనం చెప్పుకోలేకపోయాం. 17 మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ ఆ రోజు జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో శాంక్షన్ చేసిందని మనం చెప్పుకోలేకపోయాం. ఏ రోజు కూడా స్వాతంత్రం వచ్చి రాష్ట్రంలో 14 మెడికల్ కాలేజ్ ఉన్నాయి. స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇప్పుడు 14 ఉన్నాయి గవర్నమెంట్ కాలేజ్. ఒక్క జగన్ అనే వ్యక్తి ఒకే ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు, 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ తీసుకొచ్చాడు. 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ తీసుకొచ్చి అందులో 7 కాలేజీలు పూర్తి అయిపోయాయి, కట్టడం పూర్తి అయిపోయాయి. 5 కాలేజీల్లో పిల్లలు చదువుకుంటున్నారు. పేద విద్యార్థులు బాగా చదువుకున్నారు, ఎంబీబీఎస్ చదువుకోవాలనుకున్న కలంగాలు అందరూ చదువుకుంటున్నారు. ఇంకా 10 కాలేజీలు కట్టాలి. ఒక్కొక్క కాలేజ్ కట్టాలంటే 500 కోట్లు. ఒక కాలేజ్ కట్టడానికి గవర్నమెంట్ కాలేజ్ పక్కనే దానికి అనుసంధానం గవర్నమెంట్ ఆసుపత్రి ఉంటుంది. గవర్నమెంట్ ఆసుపత్రి అంటే 1000 పడకల పైన ఉంటుంది గవర్నమెంట్ ఆసుపత్రి. మన రిమ్స్ తెలుసు కదా, రిమ్స్ హాస్పిటల్, రిమ్స్ కాలేజ్, రిమ్స్ హాస్పిటల్ ఉంటుంది, కాలేజ్ ఉంటుంది గవర్నమెంట్. అక్కడికి ఎప్పుడైనా ఫ్రీగా మనకు వైద్యం అవుతుంది. అలాంటివి ఒకటి కట్టాలంటే 500 కోట్లు అవుతాయి. 10 కాలేజీలు కట్టాలి అంటే ఒక 5,000 కోట్లు కట్టాలి. 5,000 కోట్లు కట్టడానికి ప్రభుత్వానికి భారం అండి. పేదోడికి ఉచితంగా వైద్యం అందించడానికి ప్రభుత్వానికి భారం అండి. పేదోడి ఇంట్లో డాక్టర్ చదువుతాను అనుకున్న విద్యార్థులకి చదివించడం కష్టం అండి. అందుకని చంద్రబాబు ఏం చేశాడు, ఆ కాలేజీ మేము కట్టలేము, ఆ 10 కాలేజీలు కూడా ప్రైవేటీకరణ పేరుతో పీపీపీ పద్ధతి కింద ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేస్తాను, మీరే కాలేజీ కట్టుకోండి, కాలేజీ కట్టుకొని పేదవాళ్ళ దగ్గర ఆపరేషన్ చేసి మీరు డబ్బులు వసూలు చేసుకోండి, పేదవాళ్ళకి సీట్లు అమ్ముకొని మీరు డబ్బులు వసూలు చేసుకోండి, ఎంబీబీఎస్ సీట్లు మీరు అమ్ముకోండి అని చెప్పి నాకు అప్పచెప్పే కార్యక్రమం ప్రైవేటీకరణ. దాన్ని ఆపమని, దాన్ని అడ్డమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుందని, ప్రభుత్వమే దీన్ని భరించాలి, పేదవాడికి వైద్యం అందాలి, పేదవాడి ఇంట్లో వైద్యం చదవాలని కలగా ఉండిపోకూడదని చెప్పి ఆలోచనతో కోటి సంస్కార కార్యక్రమం శ్రీకారం చుట్టాడు. అంటే కోటి సంస్కారాలు ప్రజలందరినీ చైతన్యవంతం చేసి ఇక్కడ వచ్చిన అందరూ కూడా సామాన్య వ్యక్తులు వెళ్ళలేదు, కార్యకర్తలుగా ఎప్పటి నుంచో ఒక పార్టీలో ఉన్నామని పిలిచారు. అందుకని మీ అందరూ కూడా ఒక 10 కుటుంబాలతో మీ వీధిలోనో అందరికీ 4 మాటలు చెప్పగల నలుగురితో ఓట్లు వేయించిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కాబట్టి మీలాంటి వాళ్ళు ప్రజల్లో మాట్లాడాలి. ప్రజలకు చెప్పాలంటే మనకు ఒక్కటే సాక్షి ఒకటే ఉంది. సాక్షి మనకు ఎవ్వరూ చూపించరు, ఏ ఒక్కరు చూపించరు. అందుకనే సోషల్ మీడియా కంపెనీ ఈరోజు వేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే మరి గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఇక్కడికి పిల్లల్ని తీసుకొచ్చారు, వాళ్ళే ఇప్పుడు బాధ్యులు. ఈ రోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అయ్యో ఇంత చిన్న బిల్డింగ్ లో ఎలాగా 611 మంది పిల్లలు నుంచారు అన్నారు. ఇప్పుడు ఆ 2 పిల్లలు చనిపోగా ఇప్పుడు ఇక్కడ 609 మంది ఉన్నారు. కనీసం ఏ మౌలిక సదుపాయాలు లేకుండా ఏ విధంగా ఇక్కడికి తీసుకొచ్చారనేసి మేము మా కూటమి నాయకులము అలాగే గిరిజన సంఘాలన్నీ కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ఇది 2017లో ఒక పేపర్ ఆర్టికల్. ఇది 2017 జూన్ 4 ఆదివారం. దీని సారాంశం ఏంటి అని అంటే, చూడండి ఒకసారి. దీని సారాంశం ఏంటి అని అంటే, పాఠశాలలకు గురుగ్రహణం, ప్రారంభం కాని భవనాలు, పరాయి పంచన అభ్యాసాలు పట్టించుకోని అధికారులు అని చెప్పి 2017లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఇందులో ఇంకో సారాంశం ఏంటి అని అంటే, నేను చదువుతాను వినండి. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ సిబ్బంది సొంత భవనాలు, సౌకర్యవంతమైనటువంటి వసతులు విద్యార్థులకు అందించాల్సింది పోయి వారే అడ్డుకోవడం సరికాదని మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణమూర్తి గారు గతంలో ఐటీడీపీ కలిసి విన్నవించారు.
అప్పుడు గిరిజన సంఘాలు, మాజీ ఎమ్మెల్యేలు, అప్పుడు ఉన్నటువంటి కొంతమంది గిరిజన నాయకులు ఐటీడీ పీఓ గారి దగ్గరికి వెళ్ళి ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడో అక్కడ చాలా ఇబ్బందులు పిల్లలు పడుతున్నారు, ఆ పిల్లలు ఇక్కడ స్కూల్ రెడీ అయిపోయింది, 2016లోనే రెడీ అయిపోయింది, రెడీ అయినప్పటికీ కూడా స్కూల్ని షిఫ్ట్ చేయట్లేదు అని ఎన్ని వినతులు గిరిజన సంఘ నాయకులు, అప్పుడు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కోలక లక్ష్మీమూర్తి గారు తల్లిదండ్రులు ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు అన్నది ఫస్ట్ తెలుసుకొని మాట్లాడు. అలాగే ఇందులో ఇంకోటి కూడా ఉంది. కురుపాంలోనే పాఠశాలలు నిర్వహించాలని, పాఠశాలను పార్వతీపురం నుంచి కురుపాం తరలించుకుంటే ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలో టీసీలు తీసుకుని స్వగ్రామాలకు సమీప పాఠశాల ప్రవేశాలు చేయిస్తామని పలువురు తల్లిదండ్రులు చెప్పారు. ఉపాధ్యాయ సిబ్బంది స్వప్రయోజనాల కోసం తమ పిల్లల్ని ఇబ్బంది పాలు చేయడం సరికాదని, ఈ విషయం విద్యాశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించి సమస్య పరిష్కరించాలని, లేకుంటే మా నిర్ణయం మేము తీసుకుంటామని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇది 2017లో ఒక పేపర్లో వచ్చినటువంటి న్యూస్. ఇక్కడున్న మీడియా ప్రతినిధులు అందరికీ తెలుసు ఆ స్కూల్ పార్వతీపురంలో ఉండడం వల్ల 9 ఏళ్ల పాటు పిల్లలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో. చిన్న రూమ్స్లోని అంతమంది పిల్లలు, 600 మంది పిల్లలు ఎంత ఇబ్బంది పడ్డారో ప్రతి ఒక్కరికి తెలుసు ఈ కాన్స్టిట్యున్సీలో. నీకు తప్ప అంత హ్యాజిటేషన్ ఉండి ఆ స్కూల్కి ఇక్కడికి ఎలాగైనా ఇక్కడికి షిఫ్ట్ చేయాలని ఎన్నో వినతులు వస్తే మీ ప్రభుత్వం పట్టించుకోకపోతే, ఇది 2017లో, ఆ 2 సంవత్సరాలు కూడా మీరు పట్టించుకోకపోతే కంప్లీట్ అయిన తర్వాత మా ప్రభుత్వం వచ్చినటువంటి 3-4 నెలల్లోనే విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్థనతోటి ఆ స్కూల్ని అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. అంత చిన్న చిన్న ఇరుకు గదుల్లో, ఆ 9 గదుల్లో ఆయన ఉంటారా? చిన్న పిల్లలకి అక్కడ తీసుకెళ్లి 609 మంది పిల్లల్ని అక్కడ ఎలా పెట్టారు? 6.5 ఎకరాల్లో ఈ స్కూల్ అనేది కన్స్ట్రక్షన్ అయ్యింది. ఒకసారి ఈ బిల్డింగ్లు చూడండి, ఈ బిల్డింగ్ చూడండి. ఈ బిల్డింగ్స్ అనేవి ఆవిడ 9 గదుల్లో పెట్టారండి. 9 గదులు కాదు, సుమారుగా 20 గదులు ఉన్నాయి. సుమారుగా 20 గదులు ఉన్నాయి. ఓకేనా? దీనికి ఈ బిల్డింగ్స్ ఎవరి హయాంలో వచ్చాయి, ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు, ఏ ప్రభుత్వంలో ఎగ్జిక్యూషన్ అయ్యి ఏ ప్రభుత్వంలో కంప్లీట్ అయ్యిందని చెప్తాను. ముద్దాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. రెండవ ముద్దాయి ఎక్సైజ్ శాఖ మంత్రి గారు. మూడవ ముద్దాయి బెల్ట్ షాప్ నిర్వాహకుడు. జాతీయ రహదారి పైన బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నాడు కదా, తెల్లవార్దులు అక్కడే కదా మందు తాగింది బైక్ రైడరు, బెల్ట్ షాప్ నిర్వాహకుడు. మూడవ ముద్దాయి. నాలుగవ ముద్దాయి విచ్చలవిడిగా బెల్ట్ షాపులు తెల్లవార్తలు ఓపెన్ చేసి, అసలు బెల్ట్ షాపే ఉండకూడదు, 24 అవర్స్ బెల్ట్ షాపులు రన్ అవుతాయి. అక్కడ వాడు తాగి తూలుతూ పెట్రోల్ బంక్ వచ్చి డ్రైవ్ చేయలేని పరిస్థితిలో అధికమైన మత్తులో ఉంటే అవన్నీ మనం సీసీ ఫుటేజ్లో చూసినాం. నాలుగవ ముద్దాయి 100కు 100% ఎక్సైజ్ అధికారులైతే, ఐదవ ముద్దాయి రవాణా శాఖ సంబంధించిన వాళ్ళు. ఆ బస్సుకు ఏ అనుమతులు లేవు, ఫిట్నెస్ సర్టిఫికేట్ అయిపోయి 3 నెలలు అయిపోయింది, మార్చికి అయిపోయిందంట. ఒక బస్సు జాతీయ రహదారి పైన ప్రయాణం చేయడానికి కావలసినటువంటి ఫిట్నెస్ ఆ వెహికల్కు లేదు, ఏ అనుమతులు లేవు. అంటే అంత ఉదాసీనతగా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్స్కి మీరు ఇన్ఫార్మ్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి.
దయచేసి హోర్డింగ్స్ పక్కన పెద్ద పెద్ద చెట్లు పక్కన ఇలాంటి చోట్ల ఉండే పరిస్థితులు కూడా ఉండకూడదు. కొంచెం మనం కూడా డిపార్ట్మెంట్ వారికి, అన్ని డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ప్రజల్ని సహకరించమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మనందరి బాధ్యత. ఇప్పుడు ఇటువంటి సైక్లోన్ సిచ్యువేషన్స్లో హుదూద్ లాంటి సిచ్యువేషన్నే ఆ రోజు మనం మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎలా హ్యాండిల్ చేశారో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు కూడా అంతకన్నా బెటర్ ఎక్విప్మెంట్తో ఎంత మేరకు అంటే ఇందాకే మన సాయి ప్రసాద్ గారు చెప్తున్నారు, ఎప్పుడు ఉన్న సైక్లోన్ ప్రిపరేటరీ కన్నా ఈసారి మనం ఇంకొంచెం ఎఫెక్టివ్ వేలో ముందుకెళ్తున్నాం. టెక్నాలజీని బేస్ చేసుకుని ముందుకెళ్తున్నాం. టెక్నాలజీని బేస్ చేసుకోవడం కూడా ఎంత బేస్ చేసుకుంటున్నామంటే వాళ్ళకి టేబులర్ ఫామ్ కూడా ఇచ్చి ఆన్లైన్లో ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది అయితే, ఏ డిపార్ట్మెంట్లో ఇబ్బంది అయినా కూడా అక్కడ టేబులర్ ఫామ్లో కనుక మాకు ఇన్ఫామ్ చేస్తే ఇమీడియట్గా ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్కి కూడా అది చేరే పరిస్థితి. అదేవిధంగా శాటిలైట్ ఫోన్స్ ఇంతకుముందు చాలా తక్కువగా ఉండేవి. శాటిలైట్ ఫోన్స్, ఆ హై ఫ్రీక్వెన్సీ ఫోన్స్ దగ్గర నుంచి శాటిలైట్ ఫోన్స్ వరకు ఎక్కడైనా ఇమీడియట్గా వాళ్ళకి సిగ్నల్స్ లేక వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడితే కనుక విత్ శాటిలైట్ ఫోన్స్ ముందే అక్కడ డిప్లాయ్ చేస్తున్నాం. అంటే ఏదో తుఫాన్ వచ్చింది తర్వాత ఫోన్స్ అన్ని పట్టుకుని ఆఫీసర్లు వెళ్ళడం అని కాదు. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే మనకి ఎఫెక్ట్ అవుతుంది అని మనం ముందుగానే ప్రిపేర్నెస్లో ఉన్నామో ఆ ఏరియాస్కి ఈ ట్రాన్స్ఫార్మర్స్ అని, పోల్స్ అని ఇవన్నీ కూడా ముందుగానే డిప్లాయ్ చేయమని మన సార్ కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ ఆర్డర్స్ జారీ చేయడం జరిగిందండి. సో అన్ని విధాల తుఫానుకి సంబంధించి ఇప్పుడు మనకి ఈ మోంతా తుఫానుకి సంబంధించి ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రిపేర్డ్నెస్లో ఉన్నాం మేమందరం కూడా. ప్రజలు కూడా దీనికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. మరొకసారి సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేక్ ప్రచారాలని మీరు ఆపాలి. ఆపకపోతే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి. మనకి కాకినాడ, అమలాపురం కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ కూడా ఎఫెక్ట్ ఉంటుందండి. మేజర్గా మనకి కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం అక్కడ నుంచి చూసుకున్నా కొన్ని ఏరియాస్లో అప్ టు నెల్లూరు, అన్నమయ్య వరకు కూడా వెళ్తుంది. ఉన్నాయండి మ్యాక్సిమం అన్నీ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకుంటున్నారు. కలెక్టర్స్ అందరూ ఐడెంటిఫై చేసుకుంటున్నారు. రేపు మార్నింగ్ కల్లా ఎక్కడెక్కడ ఏరియాస్లో ఇంకొంచెం డీప్గా అనలైజ్ చేసుకుంటున్నారు. వాటన్నిటిని కూడా ఎవాక్యుయేట్ చేస్తాం ఇబ్బంది లేకుండా. మేము ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం, న్యూ హ్యూమన్ లాస్ కొంచెం అది మేజర్గా పెట్టుకున్నాం. అంటే కొన్ని ఉప్పాడ లాంటి తీరాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి వైజాగ్, అనకాపల్లి తీరం ఉందనుకోండి, పూడిమడక, నెక్స్ట్ మనకి రేవు పోలవరం ఇలాంటి